హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కొత్తూరు సుబ్బరాయుడికి వెళ్తున్నాం. కొద్దిసేపు తర్వాత మనం అయితే వెళ్తాము. మేము చపాతీ క్యారేజ్ కట్టుకొని వెళ్తాము రాత్రికి. అక్కడ తినేసాక మళ్ళీ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని మేము గుండ్లు చేపించుకొని దర్శనం అయితే చేసుకొని అందరం వాళ్ళం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఉన్న కాలువ బుగ్గ దగ్గరికి పోయి కొంతసేపు ఎంజాయ్ చేసి వస్తాం ఫ్రెండ్స్. బ్లాగ్ అంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఎందుకంటే మా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి కాబట్టి చేసుకోండి. మా జర్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. అయితే చూపిస్తాం. ఇలాంటి చూడండి ఫ్రెండ్స్, అందరం రెడీ అవుతున్నాం ఇప్పుడైతే. ఇదిగోండి పూజకు కావాల్సిన సామాన్లు ఇవైతే బెయిలు బెడ్షీట్. ఇదైతే నారి మా అన్నయ్యది లాంటిది. ఇదైతే ఈమైతే మా మమ్మీ ఇంటికి మహాలక్ష్మి ఆదిలక్ష్మి. మొత్తానికి కొత్తూరు విలేజ్కి అయితే చేరాము. సో విలేజ్ కాబట్టి ఇప్పటికీ అందరూ నిద్రపోయారు. షాప్స్ కూడా అన్నీ క్లోజ్లో ఉన్నాయి. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర తెలుసుకున్నట్టయితే 400 సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే శివభక్తుడు ఉండేవాడు. ఒకరోజు పొలం దున్నుతుండగా 12 శిరసుల నాగశేషుడైతే ఎద్దుల కాళ్ళకి తగిలి తన నాగలి కర్రకైతే అడ్డు వచ్చాడు. బీరం చెన్నారెడ్డి ఏంటా అని నాగలిని ఎత్తి చూడగా, నేను సుబ్రహ్మణ్య స్వామిని ధర్మాన్ని కాపాడడానికి నీ ధరణి నుంచి బయటికి వచ్చానని చెప్తాడు. ఈ ఊరిని కాపాడుతానని చెప్పి తనకి నిత్యం అభిషేకం పూజలు అయితే నిర్వహించాలని కోరుతాడు. అలా చేసిన వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతాడు. ఇది వింటుండగా బీరం చెన్నారెడ్డి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అంతలోనే స్వామివారు మాయమైపోతాడు. ఇది చూసిన బీరం చెన్నారెడ్డి తన నాగలి కర్రని ఒకసారిగా పైకి ఎత్తి చూడగా స్వామి శిలారూపంలో దర్శనమిస్తాడు. సో ఇలా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిశాడు. సో టెంపుల్ ఎదురుగా అయితే నిత్యాన్నదాన సత్రం ఉంది. నైట్ అయితే ఉగ్గాని చేశారు. పిల్లలైతే ఉగ్గాని పెట్టుకొని తింటున్నారు. ఆల్రెడీ మేము నైట్కి చపాతీ ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. సో ఇవన్నీ ఇక్కడ కనిపించేవి టెంపుల్కి సంబంధించిన కాటేజెస్. 500 రూపీస్ అలా ఉంటుంది. నైట్ టైం కాబట్టి ఉగ్గాని కొద్దిగా తిన్నారు. మేము తెచ్చుకున్న చపాతీ ఇవన్నీ తింటున్నారు మళ్ళీ రూమ్కి వచ్చేసి. టెంపుల్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మా రూమ్ అయితే. సో తిన్న వెంటనే ఇంకా పడుకున్నాం. పొద్దున్నే 3 o'clock కల్లా లేచాము. పిల్లలకైతే గుండు చేపించి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. షాప్స్ అన్నీ తెరిచారు చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఆల్రెడీ 4కే దర్శనానికి తెరుస్తారు. సో షాప్స్లో అన్నిట్లో అభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. అభిషేకం టికెట్ వచ్చేసి 250 రూపీస్, నార్మల్ దర్శనం వచ్చేసి 10 రూపీస్. సో టెంపుల్లోకి అయితే వచ్చేసాము. అదిగో చూడండి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి. మా దర్శనం అయితే అయిపోయింది. సో ఇందులోనే శివుడి గుడి అయితే ఉండేది. ఇప్పుడు గుడి కట్టిస్తున్నారు కొత్తగా. సో దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం జున్ను? నందవరంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే ఎంత బాగుందో. సాంగ్స్ వింటుంటా ప్రశాంతంగా ఉంది.
అయిపోయింది. ఇక్కడికే వెళ్తున్నాం నల్లవరానికి. వెళ్ళండి ఆయన వరకు దర్శనం చేసుకుంటే సో కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి నుంచి నందవరంకి అయితే బయలుదేరాము. నందవరంలో చౌడేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇప్పుడైతే మేము నందవరంకి అయితే షిఫ్ట్ అవుతున్నాం కొంచెంసేపటిగా. మీరు కూడా చూడండి, మా డాడీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, మా అన్నయ్య వెనకాల కూర్చున్నాడు చూడండి. రేపు నందవరంకి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే ఆయన రాపించుకున్నాడంట ఓజీ సినిమాలో చూసి రాపించుకొని ఆడతాడంట. నేనైతే డ్రమ్స్ తీసుకున్నాను. మా అన్నయ్యకి అయితే పియానో డ్రమ్స్ అయితే పియానో ప్యాడ్ ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. కాళ్ళు అంటే ఒకసారి అడగండి మా అన్నయ్యకి అనే చెప్పుకోవాలి. అవును ఫ్రెండ్స్, రెడీ చూడండి రెడీ ఫ్రెండ్స్. నాకైతే గన్ను అయితే ఇష్టం, అయితే గన్స్ అయితే ఇష్టం ఫ్రెండ్స్. నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనం తర్వాత కర్నూలుకి అయితే బయలుదేరాము. కర్నూలుకి దగ్గరలో ఉన్న కొమ్మ చెరువు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొమ్మ చెరువుకి అయితే వచ్చాము. ఇక్కడ కింద అయితే నాగమయ్య స్వామి ఉంది. పైన అంటే అక్కడ ఫోటోలు తీయాలి. అవును ఫ్రెండ్స్, అయితే మేము కాలువ మొగ్గకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ మేము కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ కాలువ బుగ్గ దగ్గర అయితే శివుడు ఉన్నాడు. ఇక్కడైతే మేము దిగి స్నానం చేస్తున్నాం. ఇక్కడ నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అరే కింది వాళ్ళరా గుండరం మునుగరా. సో ఇది మా కార్తీక మాసం టూర్. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.